హలో నమస్తే అందరికీ. ఈరోజు రంగోలీ ఛాలెంజ్లో ఇది డే 3. మీ ముందుకు ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను. గోవిందనగరి అనే గ్రామంలో సుందరయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతనికి రమేష్ అని ఒక కొడుకున్నాడు. అతను 10వ తరగతి చదివేవాడు. రమేష్ అనే అబ్బాయి మంచివాడే, కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం తగ్గిపోగానే క్షమాపణ అడిగేవాడు. రమేష్ రోజు ఇలానే గొడవలు తెస్తుంటే సుందరయ్య అతన్ని గట్టిగా మందలించేవాడు. సుందరయ్య ఒకరోజు ఇలా అన్నాడు, రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా తలుపులకి ఒక మూల కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు నుంచి మూలలు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మూలలతో ఆ తలుపు మొత్తం నిండిపోయింది. ఒకరోజు సుందరయ్య ఆ తలుపులను చూపించి తిట్టాడు రమేష్ని. ఆ మూలలతో తలుపులు చూడ్డానికి అస్సలు బాలేదు కదా, నువ్వు కోపడే కొద్దీ నిన్ను కూడా అందరూ ఇలానే చూస్తారని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు రమేష్. అప్పుడు సుందరయ్య, మంచిదే, నువ్వు కోపం తగ్గించుకున్న ప్రతిసారి ఒక మూలను తీస్తూ ఉండు అని అన్నాడు. ఇక రమేష్ అలాగే తీయడం స్టార్ట్ చేశాడు. అతను మూలను తీసిన ప్రతి చోట చిన్న చిన్న హోల్స్ ఉండిపోయాయి. అప్పుడు సుందరయ్య రమేష్ భుజం మీద చేయి వేసి, నువ్వు ఎదుటి వారిపైన కోపం చూపించినప్పుడల్లా వాళ్ళ మనసుని గాయం చేసినట్టే అని అన్నాడు. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మూల తీయడం లాంటిది. నువ్వు ఎంత శ్రద్ధగా నిజాయితీగా మూలలు తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదని చెప్పాడు. సుందరయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ ఇంకెప్పుడు ఇతరుల మీద కోపం చూపించలేదు. ఇలాంటి మిస్టేక్స్ మన లైఫ్లో జరగకుండా ఉండాలంటే కోపంని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.